ఇంగ్లీష్లో హార్ట్ అంటారు, హిందీలో దిల్ అంటారు, అంటే తెలుగులో హృదయం. హృదయం ఇంకా మనం ఏం మాట్లాడుకుంటాం, గుండె. గుండెకి ఎన్ని భాగాలు ఉంటాయి? గుండెకి ఎన్ని భాగాలు ఉంటాయి? గుండెకి ఎన్ని భాగాలు ఉంటాయి? 4 భాగాలు. ఎట్లా ఉంటాయి? పై 2 గదులు, అంటే గదులు అంటాం, వాటినే మనం భాగాలు అంటాం. హృదయానికి ఎన్ని గదులు అంటే 4 గదులు. సో ఈ 4 గదులు 4 విధాలుగా పనిచేస్తాయి. అయితే ఏ ఒక్క గదిలో ఉన్న కవాటము మంచిగా పనిచేయతే నాకు కొట్టాలలాగా ఉంటాయి. అవి పనిచేయకుండా, అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా మూవ్ అవ్వకుండా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే కొంతమందికి ఫుడ్ వల్ల కావచ్చు, అంటే ఏదైనా కానీ ఆ కవాటాలలో ఏమొస్తుందంటే కొవ్వు పదార్థం అనేది ఏర్పడుతుంది. ఇట్లా ఉండడానికి చుట్టూ ఏమవుతుందంటే కొవ్వు ఏర్పడుతుంది. ఆ కొవ్వు ఏర్పడటం వల్ల రక్త ప్రసరణ అనేది జరగదు. ఆ రక్త ప్రసరణ అనేది జరగకపోవడం వల్ల చాలా మందికి హార్ట్ అటాక్ అని, లేకపోతే ఆయా సంబంధమైన గుండె వ్యాధి సంబంధమైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి. అంటే గుండెకు సంబంధించినటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి వస్తూ ఉంటాయి. సో దానికి మంచిగా ఉండాలంటే ఈ 4 గదులు అనేవి ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. అలాగే ఈ మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ప్రాముఖ్యమైన ఆ పుస్తకాలు ఏమున్నాయంటే 4 పుస్తకాలు. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి, ఎంతో మందిని ఇన్స్పైర్ చేసినవి. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ గారిని, ఇంకా చూసుకుంటే వివేకానంద, స్వామి వివేకానంద అని, వీళ్ళేంటంటే స్వాతంత్ర్యం కోసం ఎంతో పోరాడిన వాళ్ళు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి పట్టుబట్ల అన్నింటినీ ఏంటంటే ఇవి కాదు, మంచి మార్గంలో నడవాలి అని చెప్పినటువంటి ప్రాముఖ్యులు. అయితే వీరి జీవితాల్లో కూడా ఈ వాక్యం అనేది స్పందించింది. అంటే వారిని కూడా, వారి హృదయాలను కూడా మార్చే విధంగా బైబిల్ గ్రంథంలో ఉన్న పుస్తకాలు ఏవి అంటే సువార్తలు. 4 సువార్తలు: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇంకా చూసుకుంటే ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారని మనం వింటూ ఉంటాం. ఆర్ఆర్కే మూర్తి గారని, ఆయన గొప్ప సేవ చేసిన ఆయనని కూడా ప్రభావితం చేసిన సువార్త ఏంటి అంటే యోహాను సువార్త. యోహాను సువార్తను కూడా ఆయనని ప్రభావితం చేసి ఆయన జీవితం మారడానికి ఆ పుస్తకం ప్రాధాన్యత పొందుకుంది. అదేవిధంగా ఈ దినం మనం మత్తయి సువార్తలో యేసు ప్రభు మాట్లాడిన కొన్ని సందర్భాలు ఈ దినం ధ్యానించుకుందాం. అయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ప్రాముఖ్యమైనవని మనం విన్నాం. ఎందుకు ప్రాముఖ్యమైనవి అంటే స్వయంగా యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటలు అందులో ఉంటాయి. కొన్ని పుస్తకాలు, అంటే కొన్ని బైబిల్లో ఎలా ఉంటుందంటే యేసు ప్రభు మాట్లాడిన మాటలన్నీ రెడ్డింగ్తో ఉంటాయి కొన్ని బైబిల్లో. అది చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. అయితే యేసు ప్రభు మాట్లాడిన ప్రతి సందర్భము ఈ 4 సువార్తల్లో ఉంటుంది. ఈ 4 సువార్తలు కానీ మన హృదయానుసారంగా, అంటే వాటిని మనం ప్రతిదినము ధ్యానిస్తే మన జీవితం అనేది ఒక అర్థవంతంగా ఉంటుంది. మన జీవిత తీరు అనేది మారుతుంది. అందులో పెద్ద విషయాలకు ఏముండవు. ఒక మనిషి మారటానికి, ఒక మనిషి తన పాపాల నుంచి ఎలా విడుదల పొందాలి అనేది యేసు ప్రభు 3.5 సంవత్సరాలు తన ప్రకాశ ఈ 4 పుస్తకాల్లో ఉంటుంది. కంపల్సరీ బైబిల్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 4 పుస్తకాలు కంపల్సరీగా చదవండి. చదివితే మీకు ఆశీర్వాదం. అయితే ఈ దినాన్ని కూడా మనం యేసు ప్రభు చెప్పిన ఒక సందర్భాన్ని ధ్యానం చేసుకుందాం. ఎందుకు అంటే యేసయ్య ఏ సందర్భం చెప్పినా ఉపమానం లేకుండా యేసు ప్రభు ఏది చెప్పలా, అంటే ఎగ్జాంపుల్గా తీసుకొని ఏది చెప్పలా. దేవుని వాక్యంలో కూడా ఉంటుంది, ఆయన ఉపమానం లేకుండా ఎవరికి ఏమీ బోధించలేదు అని దేవుని వాక్యం చెప్తుంది. మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వచనంలో ఉంటుంది, చూడండి. 33, 34. మార్కు సువార్త 4వ అధ్యాయము 33, 34లో వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యం బోధించెను. ఉపమానం లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నింటినీ విశదపరచు. అంటే ఆయన
ఎగ్జాంపుల్గా తీసుకోకుండా ఏ ఒక్క వాక్యాన్ని ఆయన ప్రకటించలేదంట. అంటే ఇది నాన్న యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 3-4 వచనాల నుంచి ఈ దినం మనం ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. 3-4 ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పారు. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలలు పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించి చెవులు గలవాడు వినుగాక. సో ఇది నాన్న మనకి చెవులు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. ఇక్కడ చూసుకుంటే 4 సందర్భాలు కనిపిస్తున్నాయి. ఒకటి, వీటిని భక్తులు ఏమని చెప్పారంటే 4 విధాలైనటువంటి నేలలు అని వర్ణించారు. ఒకటి, త్రోవ ప్రక్కబడిన నేల, త్రోవ ప్రక్క నేల. రెండవది రాతి నేల. మూడవది ముండ్ల పొదల నేల. నాలుగవది మంచి నేల. మన హృదయానికి ఎలాగ 4 గదులు ఉన్నాయో యేసు ప్రభు కూడా ఒక ఉపమానాన్ని చెప్పి ఒక మానవుని యొక్క హృదయము ఈ 4 నేలలని సాదృశ్యంగా ఉంటుంది. అంటే ఈ 4 నేలలకు సాదృశ్యంగా ఉంటుంది. చూసుకోండి, ఫస్ట్ ఒక విత్తనం అంటే విత్తువాడు ఎవరైతే ఉన్నారో విత్తువాడు ఎక్కడికి వచ్చాడు? పొలం దగ్గరకు వచ్చాడు. పొలంలో ఏం చేశాడు? విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు. దేవుని వాక్యం ఇదిన మనకు విత్తబడుచు ఉన్నది. విత్తువాడు అంటే వాక్యోపదేశకుడు, వాక్యం ప్రకటించేవాడు విత్తువాడు. ఆ విత్తనం అనేది ఎక్కడ పడుతుంది? నేల మీద పడుతుంది. ఆ నేల అనేది మన హృదయానికి సాదృశ్యం. విత్తువాడు ఏం చేస్తున్నాడు? విత్తనానికి వెళ్ళి ఆ నేల మీద విత్తనాలు పడుతుంది. అలాగే వాక్యాన్ని ప్రతిదినము మనం వింటూ ఉన్నాం. అయితే మన హృదయాన్ని ఈ 4 నేలలతో పోల్చుకుందాం. ఒకటి, త్రోవ ప్రక్క నేల. అయితే త్రోవ ప్రక్క నేల ఏం చేసిందంట? త్రోవ పక్కన పడినప్పుడు పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. ఇప్పుడు మనం విత్తనాలు విత్తుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జొన్న వేస్తూ ఉంటాం. అంటే మొక్కజొన్న కానీ జొన్నలు బాగా అందరు వేస్తూ ఉంటారు. వరి ఏం చేస్తారు? చక్కుతూ ఉంటారు. ఇవి చల్లేటప్పుడు అన్ని మడిలోనే పడతాయా, ఆ దుక్కిలోనే పడతాయా అంటే గ్యారంటీ ఉండదు. కొన్ని పోతే నేల పక్కన మనం దారి ఉంటుంది, ఆ దారిన లేకపోతే గట్టు ఉంటుంది, ఆ గట్టు మీద పడుతూ ఉంటాయి. ఆ సందర్భంలో పక్షులు వచ్చి వాటిని ఏం చేస్తాయంట? ఎత్తుకొని పోతాయి. దీన్ని సాదృశ్యం ఏంటి అంటే మన జీవితంలో మనం వాక్యం విని వాక్యాన్ని మన హృదయానికి అంగీకరించుకోకపోతే, ఆ వాక్యం నాది అని తీసుకోకపోతే, ఏదో నామకార్థకంగా చర్చకొచ్చాము, వాక్యం విన్నాను, వెళ్ళిపోయాను. వీళ్ళెవరు? త్రోవ ప్రక్కబడినటువంటి నెలకు సాదృశ్యం. వారి జీవితాల్లో ఎటువంటి ఫలం ఉండదు, ఎటువంటి క్రియ ఉండదు, ఎటువంటి కార్యము అనేది వారి జీవితాల్లో జరగదు. ఎందుకు అంటే వారికి ఎక్కువైపోయింది, విత్తనం అనేది అసలు లోపలనే పడల. వాక్యం అనేది హృదయం లోపలికి వెళ్ళాల. అమ్మ పోయిన ఆధారం మనం ఏం వాక్యం విన్నాము అంటే గుర్తుండదు. ఎందుకు అంటే మనం మనస్ఫూర్తిగా వాక్యాన్ని వినాల. ఆ హృదయానికి ఆ వాక్యాన్ని తీసుకోవాలి. పోయిన ఆధారం ఏ వాక్యం చెప్పారు అంటే గుర్తుండదు. నిన్న ఏం చెప్పుకున్నామంటే గుర్తుండదు. అంటే ఎందుకు గుర్తుండదు? వాక్యం ఎడల శ్రద్ధ లేకపోవడం. ఆ వాక్యం ఎడల శ్రద్ధ లేకపోవడం వలన ఆ వాక్యం అనేది హృదయంలోకి పోవడం. ఆ హృదయంలోనికి పోనటువంటి విత్తనము ఏమైపోతుంది? దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడు. కొంతమంది దుష్టుడు ఎత్తుకొని పోయే విధానాలు ఎలా ఉంటాయి తెలుసా అండి? మొట్టమొదటిగా కూర్చుంటాం. మన యొక్క కనుదృష్టి అనేది సూటిగా పెట్టనివ్వదు. అటు ఇటు అటు ఇటు అటు ఇటు వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అరే చిన్నపిల్ల వచ్చింది ఆడుకుంటుంది అంటే వెంటనే మన తల తిప్పేసుకోవటం, తిప్పు తిప్పు తల తిప్పేసే అని సాతాను ఏం చేస్తున్నాడు? మన యొక్క అంతరంగాన్ని, మన యొక్క శరీరాన్ని వాడి స్వాధీనం
వాడి స్వాధీనంలో ఉంచుకోవడం వల్ల వాడికి ఏం చెప్తే అది చేస్తూ ఉంటాం. ఇంకా ఏం చేస్తూ ఉంటాం, మనం నిద్రపోతూ ఉంటాం. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, నిద్రపోతూ ఉంటాం. వాక్యం మన చెవిలోకి వెళ్ళదు. అప్పుడు ఏం చేస్తారు, వాక్యం ఏం విన్నాము అంటే గుర్తుండదు, కానీ ఏదో విన్నట్లు అనిపిస్తుంది, కానీ మనం కరెక్ట్గా ఆ వాక్యం ఏంటి, దేవుడు ఏం బలపరుస్తున్నాడు అన్నది హృదయానికి తీసుకోలేము. గుర్తుపెట్టుకోండి, సాతానికి మన శరీరాన్ని అప్పగించబడ్డది అంటే ఆయనకి గుర్తు దేవుని వాక్యం మన హృదయంలో గుర్తుండకపోవడమే. ఈ గుర్తుండకపోవడం వలన ఈ శరీరం అనేది ఎవరి స్వాధీనంలో ఉంది అంటే అంటే నో డౌట్ సాతాను ఆధీనంలో ఉన్నట్లే. అయ్యో నాకు చదువు లేదు అంటే అపోస్తలుడైన పేతురు, ఆయనకు చదువు ఉందా అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది వాళ్ళు పామరులు, ఏలుముద్రే, చదువు లేదు వాళ్ళకి. కానీ ఏం చేశాడు, దేవుని వాక్యాన్ని ధైర్యంగా నిలబడి ప్రకటించాడు. యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత అందరూ మేడగదిలో కూర్చొని భయపడుతూ ఉన్నారు. అయ్యో వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ వారి మధ్యలో ఒకరు ధైర్యంగా నిలిచి మాట్లాడే శక్తి వాళ్ళకి లేదు. కానీ ఏం చదువు లేదు, ఏం అక్షరం ముక్క రాలేదు, పేతురు అంతమందిలో లేచి నిలబడి ధైర్యంగా మాట్లాడగలిగాడు. అదేంటి అంటే దేవుడిచ్చే గొప్ప ప్రణాళిక. ఇంకా చూసుకుంటే వాళ్ళు చదువు రాదు, నేను చేపలు పట్టేవాడిని, ఇంతవరకు నేను స్కూల్కి వెళ్ళలేదు, నాకు గుర్తు లేదు అని పేతురు అనుకోలే. దైవ జ్ఞానమే పేతురుకు అనుగ్రహించబడింది. ఎందుకు, తన శరీరాన్ని సాతానుకు అప్పగించలా. యేసు ప్రభు ప్రకటించినప్పుడు దేవుని వాక్యం వైపే తన యొక్క కనుదృష్టి పెట్టాడు. ఇంకా చూసుకుంటే బైబిల్లో ఎవరు అడగలా, అయ్యా విశ్వాసం వృద్ధి పొందాలంటే మేము ఏం చేయాలి, ఇదిగో మీరు సమస్తాన్ని విడిచిపెట్టను, నాకేమొచ్చింది అని యేసు ప్రభుని ఆయన మాట్లాడే మాటలను చెవుల్లో పెట్టుకొని దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుందా, మరి దీనికి ఇదేంటి అని ఆయనలో వచ్చే ప్రశ్నలను యేసు ప్రభుతో తర్కించుకుంటూ ఉండేవాడు. కారణం ఏంటి అంటే దేవుడు మాట్లాడినప్పుడు అంటే దృష్టి కలిగి, ఒకే దృష్టి కలిగి దేవుని వాక్యాన్ని విన్నాడు. కాబట్టి ఆ పామరుడైన పేతురే తర్వాత ఏం చేశాడు, బలమైన సాధనంగా యేసు ప్రభు కొరకు నిలబడ్డాడు, అంత సాక్షిగా మార్చబడ్డాడు. చదువు లేదు అన్నది మనం ఎప్పుడూ అదొక వీక్నెస్ అనుకోమాకండి. మీకు ఇంకో విషయం చెప్పినా, చదువు లేని వాళ్ళకి యేసు ప్రభు ఒక అవకాశం ఇస్తారు. ఏంటంటే మీరు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మీకు చదువు నేర్పించగల గొప్ప దేవుడు. బైబిల్ గ్రంథాన్ని తప్ప వేరే పుస్తకాన్ని చదవలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇవి ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మాయికి ఏం చేస్తుంది, బైబిల్ చదువుకుంటుంది, విడిగా ఏమైనా చదవమంటే చదవలేదు, అంటే అంత స్పష్టంగా చదవలేదు, బైబిల్ మాత్రం చదువుతుంది. ఈవెన్ మా అత్త అంటే ఎవరు, ఉమా వాళ్ళ అత్తయ్య, ఉమా వాళ్ళ అత్త కూడా ఆమెకి అక్షరం ముక్కరాలు, కానీ బైబిల్ ఎంత స్పీడ్గా చదువుతుందో. అంటే ఏంటి, వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, ప్రభువా మాకు చదువు నేర్పించు, దేవుని వాక్యాన్ని చదువుకోవాలన్న శ్రద్ధ వారికి ఉన్నప్పుడు మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా యేసు ప్రభు వారికి కూడా సహాయం చేస్తారు. మనం చదువు లేదు, దేవుని వాక్యం నాకెట్లా తెలుస్తుంది, నాకేం గుర్తుపెట్టుకుంటాం అనుకుంటాం. కానీ పోయిన సంవత్సరం మీ ఆయన ఏమన్నాడు, పోయిన సంవత్సరం ఆవిడేదో ఏదో అన్నదని అవన్నీ ఏం చేస్తాం, గుర్తుపెట్టుకుంటాం. రే చిన్నప్పుడు నీవు కడుపులో ఉన్నప్పుడు, ఇప్పుడు పిల్లలు పెద్ద అవుతారు, కానీ ఆ పిల్లలకి ఏం చెప్తాం, నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అత్త నన్ను, మీ నాయనమ్మ ఇట్లా అన్నదిరా, మీ తాత నన్ను ఇట్లా అన్నాడు. ఏం చేస్తా, ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకుంటాం. గుర్తుపెట్టుకొని ఏం చేస్తాం, వాళ్ళు పెద్ద అయినాక వాళ్ళ పిల్లలు చెప్పుకుంటారు. అదే చిన్నప్పుడు నువ్వు కడుపులో ఉన్నప్పుడు దేవుడి మాట నాకు ఈ విధంగా బయలుపరచబడి నన్ను ఈ విధంగా దేవుడు నడిపించాడు. దేవుని వాక్యం ఇది. కొన్ని సంవత్సరాల క్రితం విన్న వాక్యాన్ని కూడా గుర్తుపెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువుకుంటే వాళ్ళందరికీ గుర్తుపెట్టుకుంటారు కాబట్టి అనుకుంటారు, లేదు చదువు లేని వాళ్ళు కూడా గుర్తుపెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ మన దగ్గర ఉన్న డేవిడ్ అన్న కూడా చదవలేదు, కానీ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. దేవుడు మీ మనసుని దేవుని వైపు నిలిపినప్పుడు ఖచ్చితంగా దేవుని సహాయం మీరు పొందుకుంటారు. దేవుని సహాయం మీరు పొందుకునే విధంగా దేవుడే నడిపిస్తాడు. ఒకటి త్రోవ ప్రక్క నేల. ఈ త్రోవ ప్రక్క నేల ఎలా ఉంటారంటే దేవుని వాక్యం చెప్తుంది 13వ అధ్యాయము 19వ వచనం, ఎవడెక్కను రాజ్యం గురించిన వాక్యము వినియు గ్రహింపకయుండియు దుష్టులు వచ్చి మన హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును, త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. చూడండి, ఎవడైనాను దేవుని వాక్యంను గురించి విని
గ్రహింపక, ఇంకొకటి దేవుని రాజ్యం ఉన్నదన్న ఆలోచన కూడా మర్చిపోయే విధంగా ఉంటారు. దేవుని రాజ్యం ఒకటి ఉంది, ఈ రాజ్యానికి నేను చేరాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి, పరలోక రాజ్యం కొరకే నేను తాపత్రయపడాలి, పరలోక రాజ్యాన్ని నేను పొందుకోవాలి, నా ఇంట్లో వాళ్ళు పొందుకోవాలి, నా కుటుంబస్తులు పొందుకోవాలి అన్న గ్రహింపు లేకుండా బ్రతికే వాళ్ళు ఈ దినాల్లో చాలా మంది ఉన్నారు. మనం చూసుకుంటూ ఉంటాం. ఈవెన్ నేను ఎవరిని విమర్శిస్తున్నానని కాదు, కానీ ఈవెన్ చర్చకు వచ్చిన వాళ్ళలో కూడా చాలా మంది ఏదో వింటున్నాం వెళ్ళిపోతున్నాం, కానీ పరలోక రాజ్యాన్ని యేసుప్రభు అదే చెప్తున్నారు. చూడండి, ఎవడైనా రాజ్యంను గూర్చిన వాక్యము అంటే పరలోక రాజ్యంను గూర్చినటువంటి వర్తమానాన్ని వింటారు కానీ గ్రహించరు. పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి, పరలోక రాజ్యాన్ని పొందుకోవాలన్న తాపత్రయం లేకుండానే వారి జీవితం ముగించబడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను క్రైస్తవురాలిని అని అనుకున్నాం ప్రతి ఒక్కరు గ్రహించవలసిన విషయం, గుర్తించవలసిన విషయం ఏంటంటే, నీవు నేను పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి, నీవు నేను పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. ప్రతి ఆదివారం మనం వింటూ ఉంటాము, ఎంతో మంది చనిపోయినప్పుడు కూడా మనం వింటూ ఉంటాం. దానికి సంబంధించినటువంటి పాటలు పాడుతూ ఉంటాం. పరలోకంకి ఆవిడ కొనుక్కోబడింది, పరలోకానికి కొనుక్కోబడింది అని మనం మాట్లాడుతూ ఉంటాం. గత ఆదివారం అనుకుంటా వింటాం మనం కూడా. శుక్రవారం అనుకుంటా ఆవిడెవరో చనిపోయారు అంటే ఏమన్నారు? పరలోక రాజ్యాన్ని పొందుకున్నారు, పరలోకానికి ఆవిడని ఆహ్వానించినందుకే వందనాలు అని ప్రార్థన చేశారు. అంటే చనిపోయినప్పుడు మాత్రమేనా పరలోక రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకునేది? ఆ వ్యక్తులు చనిపోయినప్పుడు మాత్రమేనా? బ్రతికున్నంత కాలము పరలోకం గురించి, పరలోకానికి చేరాలన్న తాపత్రయం కానీ, పరలోకానికి వెళ్ళాలన్న ఆశ కానీ, తృష్ణ కానీ జనాల మధ్య ఈ దినాల్లో మనం చాలా మందిలో కనిపించట్ల. ఇది ఒక్కొక్కసారి మనమైనా ఆలోచించుకున్నాం, పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచన, నేను ఈ పని చేస్తున్నా, ఈ పని నన్ను పరలోకానికి తీసుకెళ్తుందా, నేను ఈ మాట మాట్లాడుతున్నా, ఈ తలపు నా జీవితం కోసం ఇది నన్ను పరలోకానికి తీసుకెళ్తుందా, పరలోకాన్ని ఆపుతుందా? ఏదైనా పని జరిగించేటప్పుడు కానీ, ఏదైనా ఒక మాట మనం మాట్లాడేటప్పుడు కానీ ఒక్కోసారి ఆలోచించకుండానే మాట్లాడేస్తాం. కానీ ఈవెన్ ప్రతిదీ మనం ప్రతి అడుగు వేసేటప్పుడు కానీ, ప్రతి మాట మాట్లాడేటప్పుడు కానీ, ప్రతి పని జరిగించేటప్పుడు కానీ, ఈ పని నేను ఇది చేస్తున్నా, ఇది నన్ను పరలోకానికి వెళ్ళనిస్తుందా, ఆపుతుందో? ఇదండి పరలోక రాజ్యం యొక్క వర్తమానాన్ని విని గ్రహించే వాళ్ళ యొక్క లక్షణం. ఇక్కడ త్రోవబ్రక్కబడే వారి యొక్క లక్షణం ఏంటి అంటే, పరలోకం గురించి ఆలోచించరు, దేవుని వాక్యం గురించి ఆలోచించరు. నాకేముందిలే, నాకేం అవసరం లేదు, ఆదివారమా వచ్చాను, వాక్యం విన్నాను, వెళ్ళిపోయాను. ఆ వాక్యం చెవుల్లోకి వెళ్ళిందంటే ఒక చెవి నుంచి ఇంకో చెవికి వెళ్ళిపోయింది. లేదు అంటే అంతకు ముచ్చట్లాడాము, వెళ్ళిపోయాం. ఇంకేం చేసామంటే కాలక్షేపానికి వచ్చినట్లు వచ్చి వెళ్ళిపోవటం. అంతేగాని మనస్ఫూర్తిగా దేవుని వాక్యాన్ని గ్రహించటం, దాని ప్రకారం జీవించడం అనేది జరగలేదు అంటే వెంటనే నీ పక్కన ఎవరుంటారు? సాతాను పొంచి ఉంటాడు. ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ నువ్వు ఎక్కడ వాక్యాన్ని వెతుక్కుంటావేమోనని అసలు మైండ్లో నుంచి గుర్తు లేకుండా ఉండాలని తీసుకొని వెళ్ళిపోతాడు. అదే కదా చెప్తుంది, దుష్టుడు వచ్చి వాడి హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవు. పక్షి ఎత్తుకొని పోయినాక అది ఎక్కడ వాళ్ళతో కూడా తెలియదు. సాతాను కూడా అంతే, మనం వెతుక్కున్నా మనకి దొరకదు. దేవుని వాక్యాన్ని అట్లా మర్చిపోయే వారిగా ఉంటే ఇది నన్ను త్రోవ ప్రక్కబడినటువంటి నేలతో సమానమైపోద్ది. పక్షులు వచ్చి ఆ త్రోవ ప్రక్కన ఉన్న నేల మీద ఉన్న ఇత్తనం తీసుకొని వెళ్ళిపోతే ఆ త్రోవ ప్రక్కన పంట ఏమన్నా పండుతుందా? మొక్క ఏమన్నా మొలుస్తుందా? మొక్క మొలవదు, పంట ఉండదు. కాబట్టి ఏమైపోయింది? ఫలభరితం లేనటువంటి నేల వల్లే మారిపోతుంది త్రోవ ప్రక్కబడిన నేల. ఒకటి త్రోవ ప్రక్కబడిన నేల. రెండవది రాతి నేల. రాతి నేల అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, వర్షం పడకముందు చేలో ఏమన్నా రాళ్ళు ఉన్నాయేమో, దుగ్గి ఏమన్నా ఉందేమో, పొలంలో ఏమన్నా ఉన్నాయేమో అని ఏం చేస్తారు, పంట వేసే ముందు ఏరాలి, రాళ్ళు తీయాలి. మళ్ళీ ఆ రాళ్ళు ఎక్కడ అడ్డం వస్తాయో పంటకి అని ఏం చేస్తారు, ఒకరోజు పని మానుకొని మరీ ఏం చేస్తారు, చేతికి వెళ్ళి ఆ పుల్లలన్నీ పీకేసుకొని, ఆల్రెడీ ట్రాక్టర్తో కానీ ప్రొక్లైన్తో కానీ ఒక చేతితో పీకుతారు కదా, అట్లాంటి వాటితో పీకేస్తారు. కానీ ఇంకా ఏమైనా చిన్న చిన్న కర్ర ముక్కలు ఏమైనా ఉన్నాయేమో, ఇంకా పత్తి గోళ్ళు ఏమైనా ఉన్నాయేమో,
ఇంకా రాళ్ళు ఏమన్నా పెద్ద పెద్ద రాళ్ళు ఏమన్నా చేలో ఉన్నాయేమో అని ఒక రోజల్లా దానికి కేటాయించి ఏం చేస్తాం, చేతికి వెళ్ళి అది మొత్తం ఏరి రాళ్ళు మొత్తం ఏరి పొలాన్ని ఏం చేస్తాం, శుభ్రం చేసుకుంటాం. అంటే రాళ్ళు రేపడానికి అవసరం ఏముండదు. రాళ్ళ వల్ల ఏమన్నా ఉంటుందా అంటే, రాళ్ళు ఏం చేస్తాయంటే భూమిలో ఉండిపోయి ఆ వేరు అనేది భూమి లోపలికి వెళ్ళకుండా రాయి అడ్డుపడుతుంది. రాయి అడ్డుపడడం వల్ల ఆ మొక్క అనేది లోతుకు వెళ్ళలేక ఏమైపోతుంది, ఎండిపోతుందని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఈ రాళ్ళు దేనికి సాదృశ్యం అని దేవుని వాక్యం చెప్తుందంటే పాపానికి సాదృశ్యం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల్లో హృదయంలో ఉండేటువంటి పాపాలు, శరీరపరంగా కాకుండా హృదయంలో దాగబడేటువంటి పాపాలు అక్కడ రాయబడి ఉన్నది. ఏమని ఉంటుంది, లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి. అర్థమవుతుందా అండి? మనుష్యుని హృదయంలో నుండి ఏమొస్తే దురాలోచనలు, చాదత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమములు, కామ వికారములు, మత్సరం అంటే చెడ్డ కడుపులు, దేవదూషణ, అహంభావములు, అవివేకములు వచ్చి ఇక్కడ చూసుకుంటే ఒక 13 లిస్ట్ ఉంది. కానీ ఇంకా హృదయంలో తాకబడినవి ఏమేమి పాపాలు ఉన్నాయో, చూపు మంచిగా లేదా, అదొక రాయి. మన తలపులు మంచిగా ఉండట్లేదా, అదొక రాయి. మన నోరు సరిగా మాట్లాడలేకపోతుందా, అదొక రాయి. నోటి నుండి బూతులు వస్తున్నాయా, అదొక రాయి. మన యొక్క క్రియలు అంటే మన నడవడిక, దేవుడు ఏది చేయొద్దు అంటున్నాడో అది చేస్తున్నామా, అదొక రాయి. దేవుని వాక్యము మన హృదయం లోపలికి వెళ్ళనివ్వకుండా ఆ పాపం అనేది ఏం చేస్తుందంటే అడ్డుపడుతూ ఉంటుంది. అప్పుడు మన జీవితంలో ఫలాలు ఏమైనా ఉంటాయా అంటే శూన్యం. మొక్క ఎండిపోయినప్పుడు ఫలం వస్తుంది. దేవుని వాక్యం లోపలికి వెళ్ళి ఏమవ్వాలి, ఫలించాలి. ఫలించి అభివృద్ధి పొందాలని యేసుప్రభు చెప్తుంటే ఆ ఫలించనీయకుండానే అభివృద్ధి పక్కన పెట్టు, ఫలించడానికి ముందే ఆ రాయి ఏం చేస్తుంది, అడ్డుపడుతుంది. కొంతమంది దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఉంటారు. దేవుడే హెచ్చరిస్తాడు, ఇదిగో ఆ పాపం నీవు చేయొద్దు, ఆ పాపం వైపు నీవు కళ్ళెత్తి చూడొద్దు, ఆ పాపం వైపు నీవెన్నడూ వెనుదిరిగి చూడొద్దు అని దేవుని వాక్యం చెప్తే ఇక్కడ తీర్మానం చేసుకుంటారు. లేదు, ఆ పాపం నుంచి విడుదల పొందాలని యేసు ప్రభు చెప్తున్నారు. దేవుని వాక్యం చెప్తుంది. అది ఏం చేస్తారు, గేటు కడతారు, ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళగానే ఏమైపోయిందంటే ఆహ్వానిస్తుంది ఆ పాపం. దేవుని వాక్యాన్ని ఏం చేస్తాం, గిట్టవతలో పెట్టేస్తాం. అయ్యో దేవుడు నాతో ఈరోజు మాట్లాడారు, చెయ్యొద్దన్న పాపాన్ని నేను చేస్తున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి, ఆ పాపాన్ని నేను చేయాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఈ రాయిని నా హృదయంలో నుండి తీసివేసుకోవాలని ఒకే తీర్మానంతో చర్చ నుంచి బయలుదేరిన వెంటనే ఇంటికి వెళ్ళగానే పిల్లలు కానీ ఎవరో ఒకరు కానీ టీవీ పెడితే ఈ ఛానల్, ఆ ఛానల్, సినిమా, సీరియల్స్, ఇంకా చెప్పుకోవాలంటే ముస్లిం ముచ్చట్లు, ఇంకా చెప్పుకోవాలంటే ఇంటికి వెళ్ళగానే ఏదో ఒకటి తగాద, వాళ్ళతో తగాద, వీళ్ళతో తగాద. హృదయాన్ని సరి చేసుకోవాలని దేవుని వాక్యం చెప్పినప్పుడు, సరి చేసుకోవాలని ఆశ వచ్చినప్పుడు, కానీ ఏం చేస్తావు, ఇంటికి వెళ్ళి మళ్ళా అదే స్థితి. ఇది ఒక రాయి అండి, హృదయంలో లోతుగా నాటబడినటువంటి రాళ్ళు. దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోతుగా నాటబడినటువంటి రాళ్ళను ఏరినప్పుడు, ఆ రాళ్ళు ఏరుకున్నప్పుడే దేవుని వాక్యం అనగా ఆ ఫలభరితమైనటువంటి మొక్క ఏం చేస్తుంది, దాని వెళ్ళి లోపలికి వెళుతాయి. మొక్క ఎదిగినప్పుడు అది ఫలిస్తూ ఉంటుంది. ఆ రాళ్ళు అనేవి తీసివేయకుండా, రాళ్ళు అనేవి ఏరి పాత వేయకుండా, ఏమంటే రాళ్ళు ఏరిన తర్వాత చేలోనే పెట్టుకుంటారా, గట్టు పెట్టి విసిరేస్తారా? విసిరేస్తారు కదా, చేలో ఉంచుకో. మళ్ళీ ఎందుకు ఈ రాళ్ళని ఏరుకున్న తర్వాత ఇవి చేలో తగనివి, ఇవి ఉండకూడదు అని ఏం చేస్తా, వాటిని చేను బయటకు పారేస్తాం. కానీ మనం ఏం చేస్తాము, తీసేయాలని తీద్దాం చూస్తాము, పక్కన పెట్టుకుంటాం. సందర్భం రాగానే ఏం చేస్తాం, ఆ పాపానికి లోనైపోతూ ఉంటాం. ఇది నాన్న ఏమైపోతుందంటే చిక్కుల్లో పడిపోతున్నారు. పాపం నుండి విడుదల పొందాలని అనుకుంటున్నా కానీ చిక్కుల్లో పడిపోతూ ఉంటారు. అదే పాపాన్ని వద్దు 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 అనుకుంటానే దాని వైపు పరిగెడుతూ ఉంటారు. ఇవి రాళ్ళు కావాలండి. ఈ రాళ్ళు అనే పాపాలని మన హృదయంలో నుండి తీసివేసుకోవాలి. ఇంకా దేవుని చాలా లోతుగా చెప్తుందండి. ఇక్కడ ఎన్ని బండలు ఉన్నాయి, మన హృదయం సరిగా లేకపోతే అదొక బండ, వాక్యాన్ని జాగ్రత్తగా వినకపోతే అదొక బండ, దేవుని వాక్యాన్ని చదవకపోతే పాపం. ఈ యొక్క బండ ప్రతి చిన్న చిన్న పాపాన్ని మన హృదయంలో దాచేసుకుంటూ ఉంటాం. ఇంకా ఏం చేస్తారంటే కొంతమంది మీద ఇష్టాన్ని
ప్రేమించడం, పిల్లల్ని ఎక్కువగా ప్రేమించడం, ఇంకా వేరే సంబంధులు అంటే తన వారిని కాకుండా తన పొరుగు వారిని ప్రేమించడం, తన భర్తను కాకుండా పొరుగు వారిని ప్రేమించడం, ఇవన్నీ దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామో అది మన హృదయంలో ఒక రాయిగా, ఒక విగ్రహంగా మారిపోతుంది. ఆ విగ్రహం అనేది చివరిగా ఏమైపోతుంది? రాయిగా లోతుకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు దేవుని వాక్యాన్ని దూరం అయిపోతూ ఉంటుంది. దేవుని వాక్యం ఫలించనీయకుండా ఆ రాయి అనేది, ఆ విగ్రహం అనేది అడ్డుపడుతూ ఉంటుంది. దేవుని కంటే మరి దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, నాకంటే నీవు నీ కుమార్తెను, నీ కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమించకూడదు అని. దేవుని వాక్యాన్ని ప్రకటించడం, మనం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మనం దాని ప్రకారం నడుచుకోవాలి. దేవుడు తీసేయమన్నవి తీసేసుకోవాలి. దేవుని కంటే ఈ లోకంలో ఏది ఎక్కువ, దేనిని ప్రేమించకూడదు. నా తల్లి నన్ను చాలా ఎక్కువగా ప్రేమించేది, కానీ ఆ వాక్యం చదివిన తర్వాత దేవుని ఎదుట క్షమాపణ అడిగింది. ప్రభు నీకంటే తిరిగి మరి ఎక్కువగా ప్రేమించనీయద్దు ప్రభు అన్న తల్లి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడింది. మన జీవితంలో మనం దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. ఏది మనం ఎక్కువగా ప్రేమించామో అది మన హృదయంలో ఒక రాయిగా మిగిలిపోతుంది. ఆ రాళ్ళు తీసేయమని దేవుడు చెప్తున్నా ఆ రాయిని అంతే మన హృదయంలో చేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఫలభరితమైనటువంటి జీవితం అనేది మనం కోల్పోతూ ఉంటాము. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి ప్రతి రాయిని దేవుడు తీసేయమని ప్రార్థన చేస్తాం. ప్రభా, నా హృదయంలో నీకు ఇష్టం లేని రాళ్ళు ఏమైతే దాగి ఉన్నాయో వాటన్నిటి నుండి నేను విడుదల పొందాలని ఆశపడుతున్నాను ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. ఎందుకు అంటే హృదయంలో ఆ రాయి ఉంది అంటే ఆ మొక్కని ఎదగనీయకుండా ఆ రాయి ఎలా అడ్డుపడుతుందో వాక్యం మన హృదయంలో ఫలభరితం కాకుండా ఆ పాపాలు అనేవి అడ్డుపడుతూ ఉంటాయి. తుదకు ఏమవుతుంది? ఫలభరితం లేనటువంటి జీవితాన్ని జీవించాల్సి వస్తుంది. మూడోది, ముండ్ల పొదలు నేల. చెట్టు ఏం చేస్తుంది? వాక్యం హృదయంలోకి వెళ్తుంది. వాక్యం అంటే హృదయంలోకి వెళ్ళగానే ఫలించడం స్టార్ట్ అవుతుంది. అంటే మొక్క పెరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. చివరికి ఏమైపోయింది? అది కొంత ఎత్తుకు వచ్చేసరికి ముండ్ల పొదలు అనేవి దానికి అడ్డుగా వచ్చి ఆ ముండ్ల పొదలు ఏం చేస్తాయి? దాన్ని నెట్టేస్తూ ఉంటాయి. నెట్టేయడం వల్ల దానికి ఉన్నటువంటి సారం అది కోల్పోయి మొక్క ఎండిపోవడానికి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అందుకు అది ఎండిపోయే స్థితికి వచ్చినా దాని నుంచి మనకి అంత ఎక్కువ ఫలాలు ఉండవు. కావాలంటే మనం చూసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. చుట్టుప్రక్కల మొక్కలు చూస్తుంటే పిచ్చి చెట్లు ఆ చెట్టుకి అడ్డుపట్టారంటే దానికి అంత ఎక్కువ ఫలాలు ఉండవు. అది చివరికి ఏమైపోయింది? ఎండిపోయే స్థితి. ఈ ముండ్ల పొదలు ఏంటి అని దేవుని వాక్యం చెప్తుందంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము ముండ్ల పొదలు ఏంటి అంటే 21 నుంచి చూడండి. అయితే 21 నుంచి చూసుకుందాం. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిలిచిన కానీ వాక్యం నిమిత్తం శ్రమైనది హింసైనను కలుగగానే అభ్యంతరపడ్డాడు. 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కానీ ఐహిక విచారము, ధనమోసము ఆ వాక్యం ఏం చేస్తుంది? అణిచివేయు, కనుక వాడు నిష్ఫలుడను అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ముండ్ల పొదలు దేనికి సాదృశ్యము అంటే ఐహిక విచారాలు. నాకు అది లేదే, నాకు ఇది లేదే, వాళ్ళందరూ అట్లా తెచ్చుకున్నారు, వీళ్ళందరూ అంత సంపాదించుకున్నారు, నేను ఇంకా ఇలానే ఉన్నాను. దేవుడు చచ్చిపోయే స్థితి నుంచి మనల్ని బ్రతికిస్తాడు. అంటే నిష్ఫలమైనటువంటి జీవితం నుండి ప్రయోజనకరమైనటువంటి జీవితంలోకి దేవుడు తీసుకొని రాగానే మనకు అప్పుడు గుర్తొస్తాయి, అరే ఇప్పటిదాకా నేనేం సంపాదించుకోలేకపోయాను, ఇప్పటిదాకా నా పిల్లలకు కానీ నాకు కానీ నేనేం సంపాదించుకోలేకపోయాను, అయ్యో ఇంత సమయాన్ని నేను ఎట్లా పాడు చేశాను అని అప్పుడు ఏం చేస్తారంటే ప్రాధాన్యత దేనికి ఇస్తారు? ఐహిక విచారాల మీద ఇస్తారు. అంటే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇల్లు కట్టుకోవాలని ఆశపడతారు. ఇల్లు కట్టుకోగానే ఇంట్లో కావాల్సినటువంటి ఫర్నిచర్, ఒక ఫ్రిడ్జ్ కావాలి, కూలర్ కావాలి, వాషింగ్ మిషన్ కావాలి. ఇట్లా ఏంటంటే మన ఆశ పెరిగే కొద్ది వెళ్తూనే ఉంటుంది. దాటినే ఏమన్నాడంటే దేవుని వాక్యము ఐహిక విచారాలు. అది లేదు, ఇది లేదు, నాకు అంత లేదు, ఇంత లేదు, నువ్వు నాకంటే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు, నాకంటే వీళ్ళు ఈ స్థితిలో ఉన్నారు, నేను ఇలానే ఉండిపోయానా? అసలు దేవుడే లేకపోతే చచ్చిపోయేవాడు వాళ్ళు, దేవుడే దొరకకపోతే అసలు సజీవులకు ఉండేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే దేవుడు వారిని దర్శిస్తాడో, దేవుని వాక్యం ఎప్పుడైతే వారిని
నడిపించబడి, వారి జీవితాలు మార్చబడి, వారిని రక్షణ మార్గంలోనికి వారు వచ్చిన తరువాత వారు ఏం చేస్తారు? దేవుడు నన్ను తీసుకొచ్చిన విధానాన్ని మర్చిపోతారు. దేవుడు ఏ స్థితి నుంచి మనల్ని తీసుకొచ్చాడు మర్చిపోయి మనం దేవుడి కంటే ఇంకొక వాటిని వెతుక్కోవడం ప్రారంభిస్తుంటారు. ఇంకా చూసుకుంటే దేవుళ్ళకి వచ్చిన తర్వాత కొంచెం ఆశీర్వదించబడ్డారు అనుకోండి, ఇంకా అందరితో తృప్తి పొందుతారా? ఆహా. మా స్థలంలో మా చర్చి దగ్గర ఒకళ్ళు ఉండేవాళ్ళు, మంచిగా ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకోకలోనే ఇంకా కొంచెం డబ్బులు మిగిలితే ఒక గేదె కొనుక్కోవాలని ప్రార్థన చేయించుకున్నారు. గేదె కొనుక్కున్నారు. ఆ గేదె నుంచి ఇంకో గేదె నుంచి ఒక 4 గేదెలు. తీరా చూస్తే ఏమైపోయింది అంటే చర్చికి దూరం అయిపోయారు. వారి పనులు కాదు, చర్చికి దూరం అయిపోయారు. ఏంటి అంటే కుదరట్లేదు, చర్చికి వెళ్ళడానికి కుదరట్లేదు. ఒకప్పుడు 24 గంటలు అంటే ఒకప్పుడు సమయం దొరికినప్పుడు, ఒకప్పుడు సమయం ఎప్పుడైనా సరే ఈ పని పక్కన పెట్టి ముందు దేవుని సన్నిధికి వెళ్ళి ఆ తర్వాత ఈ పని చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నవారు చివరికి ఏమైపోతుంది? దేవుడు కొంచెం హెచ్చించగానే, కొంచెం దేవుడు ఆశీర్వదించగానే వాటి విషయమే ఆలోచనలు వస్తాయి. దేవుడు నన్ను తీసుకొచ్చి, దేవుడు నాకు ఇది కల్పించాడు అంటే కేవలం ఆయన కృప, ఈ స్థితిలో ఉన్నాను అంటే కేవలం ఆయన కృప, ఆయన సన్నిధిని ఎన్నడూ మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదు. ఇలాంటి ఆలోచనలు ఉండవు. ఈ ముండ్ల పొదలు ఎప్పుడైతే ఈ ఎదిగే మొక్క మీద పడుతూ ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే ఆ ముండ్ల చెట్లు అణిచివేస్తాయి. తుదుపు ఏమైపోతుందంటే నిష్ఫలం అయిపోతుంది, అంటే ఫలభరితం లేనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. ఈ 3 స్థితుల్లో ఈ దినంలో మనం ఉన్నాము. ఈ 3 స్థితి కలిగిన నేలలు మనం కలిగి ఉన్నామేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. 4వ నెల ఒకటి ఉంది, ఆ 4వ నెల చెప్పి మనం ముగించుకుందాం. 4వ నెల 23వ వచనంలో ఉంటుంది, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు, అట్టి వారు సఫలులై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించును. కాబట్టి దేవుని వాక్యాన్ని విని తగిన సమయంలో దేవుని వాక్యాన్ని, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించబడుతున్నప్పుడు వాక్యాన్ని విని గ్రహించుకొని వాక్యానుసారంగా తమ యొక్క జీవితాలను కట్టుకుంటూ దేవుడు ఏరి పారవేయమన్నటువంటి రాళ్ళను ఏరి పారవేసి ముండ్ల పొదలకి దూరంగా ఉంటూ, అంటే ఐహిక విచారాలకి, ధన మోసాలకు మనం దూరంగా ఉంటూ, వాటిని మన దరిదాపుల్లో కూడా తెచ్చుకోకుండా ఉంటూ మన యొక్క జీవితాలను వాక్యానుసారంగా కట్టుకున్నప్పుడు దేవుడు మన జీవితాలను ఫలభరితంగా చేస్తాడు. ఎలా చేస్తాడంటే 100 అంతలుగా. ప్రభు హెచ్చిస్తే ఎవరు దించలేరు, అటువంటి రీతిగా ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా ఫలించబడతారంట. అంటే ఏంటి? ఫలభరితమైనటువంటి జీవితాన్ని యేసు ప్రభు ఇస్తాను అన్నాడు. అంటే ఈ మంచి నేలను విత్తబడిన వాక్యము అంటే మంచి నేల. రాళ్ళు తీసివేయబడ్డాయి పొలంలోనే, అంటే ఆ దుక్కిలోని విత్తనాలు పడ్డాయి. ఇంకొకటి ముండ్ల పొదలు పెరగటానికి కూడా ఆస్కారం లేదు, ముండ్ల పొదలు దరిదాపుల్లోనికి రావడానికి కూడా ఆస్కారం లేదు. అటువంటి రీతిగా మంచి నేలను విత్తబడిన వాక్యము అంటే ఆ విత్తనము ఎలాగా 100 అంతలుగా ఫలింపబడినదో మన యొక్క జీవితాలు 100 అంతలుగా ఫలభరితంగా ఉండాలని యేసయ్య ఆశపడుతున్నాడు. అందుకే చెప్పాడు, చెవులు గలవాడు వినుగాక. ఈ 4 నెలల్లో ఏ నేలకు మనం సాదృశ్యంగా ఉన్నాం? త్రోవ ప్రక్కబడిన నేలలో ఉన్నామా? రాతి నేలగా మన జీవితం ఉందా? ముండ్ల పొదల్లో పడిన నేలగా మన జీవితం ఉందా? మంచి నేలగా మన జీవితం ఉందా? గుండెలో ఏ ఒక్క గది చెడిపోయినా ఆ మనిషి బ్రతకడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ గదిలో అంటే ఉన్న 4 గదులు మంచిగా ఉండాలి. ఏ ఒక్క గది పాడైపోయినా జీవితమై మిగులుతుందో కూడా తెలియదు. అట్లాగే ఈ 4 నెలల్లో మంచి నేలగా మన యొక్క హృదయం ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. త్రోవ ప్రక్కబడిన నేలగా కానీ, రాతి నేలగా కానీ, ముండ్ల పొదల నేలగా కానీ, ఈ 3 నేలలకి మనం దూరంగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించుగాక. మేము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లించుకొంచున్నాను ప్రభువా. అయ్యా, మా జీవితాల్లో మీరు మాకు దయచేసిన యేసు ప్రభువా, ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా,
దేవుని రాజ్యంని గురించి విని గ్రహింపకయు ఉంటే దుష్టుడు వచ్చి అయ్యా విన్నదాన్ని ఎత్తుకొని పోతాడంట ప్రభా. అయ్యా తండ్రి మేము వాక్యాన్ని వినటానికి మాత్రమే కాకుండా ప్రభా అయ్యా మీ రాజ్య వ్యాప్తి కొరకే ప్రభా అయ్యా మేము పనిచేయలేక ప్రయాసపడలేక ప్రభా మీ రాజ్యం కొరకే ప్రయాసపడే వారంగా మీరు మమ్మల్ని చేయండి అయ్యా. పరలోక రాజ్యం గురించిన గ్రహింపు లేకపోతే యేసు ప్రభువా అయ్యా తండ్రి దుష్టుడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడంట ప్రభువా. అయ్యా తండ్రి తుదకు ఏమవుతుందంటే అయ్యా ఫలం ఉండదు ప్రభువా. అయ్యా రాత్రి నేలను విత్తబడిన రీతిగా ప్రభువా మా హృదయాల్లో ఎక్కడ పాపం ఉన్నదో అయ్యా తండ్రి పాపం అనే రాళ్ళు మా హృదయంలో ఇంకా ఉన్నాయేమో ప్రభువా వాటన్నిటిని ఏరి పారవేయడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా ఏ ఒక్క రాయి మా హృదయంలో ఉండనియొద్దు ప్రభువా. ఏ ఒక్క రాయికి మేము అవకాశం ఇయ్యనియొద్దు ప్రభువా. ఈ పాపం అనే రాళ్ళను ప్రభువా అయ్యా ఎంత లోతుగా నాటబడిన ఆ రాతిని సహితము ప్రభువా నీ యొక్క వాక్యం ద్వారా నీ యొక్క సహాయం ద్వారా ప్రభువా ఆ రాళ్ళను తొలగించుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మా జీవితాల్లో ప్రభువా ముండ్ల బదులు దరిదాపులు కూడా రానియొద్దు ప్రభువా. అయ్యా ముండ్ల బదులు మా సరౌండింగ్స్ అంటే మా ఆలోచనలో కూడా పెరగనియొద్దు ప్రభువా. అయ్యా తన్ని ఐహిక విచారము ధన మోసము మమ్మల్ని ఏరనీయకుండా సహాయం చేయండి తండ్రి. అయ్యా తండ్రి మంచి నేలను విత్తబడిన వాక్యం లాగా అయ్యా మా హృదయంలో విత్తబడి ప్రభువా అయ్యా తండ్రి అనేకులకు ప్రభువా ఆ ఫలించడం ద్వారా అనేకులు ఆశీర్వదించబడలాగా ప్రభువా అయ్యా ఫలభరితమైన మా జీవితాల ద్వారా అనేకులు ఆశీర్వదించబడలాగా సహాయం చేయమని ప్రభువా అయ్యా ఈ వాక్యంను మా వినికిడిలో మీరు దీవింప చేయండి ప్రభువా. అయ్యా ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకోవడానికి సహాయం చేయమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాలు ఇస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను మన ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనకి మన కుటుంబాలకు మరియు మన సంఘములకు మరియు మన సంఘ కాపరి గారి కుటుంబానికి సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమునకు ఇచ్చింది ప్రభు యేసు నామమునకు ఇచ్చింది ప్రభు యేసు రక్తములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.